మధ్య ఉద్రిక్తత. స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. టి అంజయ్య నగర్ బస్తీ అధ్యక్ష ఎన్నిక విషయంలో ఇరు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ పార్టీ నేతలు. పరస్పరం ఆరోపణలు.
అధికారంలోకి రాకముందు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని ఒక తమ్ముళ్లాగా, ఒక తన సొంత ఇంటి వ్యక్తిలాగా కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తని తీసుకెళ్ళి వాళ్ళకి ఏ కష్టం సుఖం వచ్చినా కానీ వాళ్ళ కష్ట సుఖాల్లో ఉండి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత 15 నెలల తర్వాత ఇంకా కూడా కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే చులకనగా ఏదో చీడపురుగును చూసినట్టు ఇంకా హరాస్మెంట్స్ కొన్ని జాగాలలో అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మేము బోరబండ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ డివిజన్ ఉపాధ్యక్షుడైనటువంటి శివకుమార్ బస్తీ లీడర్ అయినా అనేక సార్లు అంటే పక్కన వయసులు ఉన్నాయని అది క్లోజ్ చేయాలని, బస్తీలో ఎలక్షన్లు తీసుకొచ్చి అవకాశాలు ట్రాన్స్పరెన్సీగా జరగాలని, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఒక సంకల్పంతో ఓ చిన్న ఎంప్లాయీ పార్టీకి నిబద్ధతగా పనిచేసే కార్యకర్త శివ ఎన్నో సంవత్సరాలు 10కి 15 పైగా కేసులు వేసుకొని కూడా పార్టీలో ఎటువంటి పదవి లేకుండా కష్టకాలంలో పార్టీ కోసం ఉన్నటువంటి శివని చాలా కాలంగా బోరబండకు సంబంధించిన పోలీసులు హరాస్మెంట్కి గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉండే బస్తీలలో లోకల్లో ఎలక్షన్లు తీసుకురావడం, ఎవరైనా క్వశ్చన్ వేస్తుంటే కూడా భరించలేక స్థానికంగా ఉన్నటువంటి ఏదో ఫేక్ కంప్లైంట్ ఇస్తే రోజు మార్చి రోజు ఆయన ఇప్పటి వరకు మల్టిపుల్ టైమ్స్ తీసుకొచ్చి హరాస్మెంట్ చేసినందుకు తీసుకొచ్చి ఈరోజు కూడా పార్టీ అధికారంలోకి వచ్చి ఒక ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి యూత్ కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన తీసుకొచ్చి హరాస్మెంట్ చేస్తారు. హరాస్మెంట్ చేస్తున్నందుకు ఎందుకు సార్, ఏం జరిగింది సార్, మా కార్యకర్త తప్పు చేయడు, పని చేస్తాడు, సిన్సియర్ వ్యక్తి అని అడిగినందుకు నేను ఆయనకు సీఏ గారికి ఫోన్ చేస్తే, నువ్వు అన్ని కాదు, నువ్వు వచ్చి ముందు నాతోటి మాట్లాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడు అని ప్రయాసగా నాతోటి కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. సార్ నేనన్నాను, అయ్యా మేమేం తప్పు చేయలే, మేము మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయాలని మీ దగ్గరకు వచ్చినాము, మేము వస్తాం సార్ అని చెప్పినందుకే మేము బోరబండకు రావడం జరిగింది. ఆయనతోటి క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేసినాం. సిఐ గారు లేరు, ఏసీపీ గారు పిలిచిరు, ఏసీపీ గారు పిలిచిరు. ఏసీపీ గారు రమ్మన్నందుకు ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ వ్యక్తి పైనటువంటి హరాస్మెంట్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా తీసుకొని మా తరఫున కూడా ఎన్ఎస్ఏ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి డివిజన్ల నుండి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఏసీపీ గారికి జరిగినటువంటి మా మీద జరుగుతున్నటువంటి హరాస్మెంట్కి సంబంధించినటువంటి ఒక రీప్రజెంటేషన్ని ఈయనకి ఆ అనుసారంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క హరాస్మెంట్ ఏ విషయాన్ని పై స్థాయిలో పిసిసి అధ్యక్షుల వారికి, మరి ఇన్ఛార్జ్ మంత్రి గారికి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారికి, మిగతా అందరికీ కూడా వారి దృష్టికి తీసుకుపోయి కార్యకర్తల మీద ఎటువంటి అక్రమ కేసులు విషయాలు లేకుండా పరిష్కరించే విధంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై ఎన్ఎస్.